హలో హేమంత్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ సార్. సార్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో అని ఒక మాట అంటాం. సో, యాక్చువల్లీ వాట్ ఈస్ ఎక్స్‌పెన్స్ రేషియో సార్? మ్యూచువల్ ఫండ్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఒక ఫండ్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. అందులో ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అందులో ఒక టెక్నికల్ టీమ్ ఉంటది. ఒక ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. సో, దానికి ఎంత కాస్ట్ పడతది సార్. సో, ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ రన్నింగ్ ఎ కంపెనీ వాళ్ళకి కాస్ట్ పడతది. ఆ కాస్ట్‌ని మనం ఎక్స్‌పెన్స్ రేషియో అంటాం సార్. ఓకే. సో, ఎప్పుడైనా ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్‌లో ఒక ₹1000 పెడితే ఒక పర్సెంటేజ్ అది ఎక్స్‌పెన్స్ లాగా కంపెనీ చార్జ్ చేస్తుంది. అది చాలా నామినల్ ఉంటది. ఓకే. సో, యాజ్ పర్ సెబీ రూల్స్ సార్ వాళ్ళు ఒక ఎక్స్‌పెన్స్ రేషియో బ్రాకెట్ పెట్టుకున్నారు. సో, యాక్టివ్ ఫండ్స్ ఉంటే 2.5 ఉంటది. పాసివ్ ఫండ్స్ ఉంటే 1% ఉంటది. ఇండెక్స్ ఫండ్, పాసివ్ ఫండ్ ఉంటే 1% ఉంటది. డెట్‌లో 2% మ్యాక్స్ క్యాప్ ఉంటది. ఓకే. ఇది మ్యాక్స్ క్యాప్ గివెన్ బై ద సెబీ. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఏఎంసీస్ వాళ్ళ ఫండ్ ప్రకారం, వాళ్ళు ఎక్స్‌పెన్స్ రేషియో పెట్టుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తారా సార్ మాకు? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే రెగ్యులర్ ఫండ్, డైరెక్ట్ ఫండ్స్ ఉంటారు సార్. దానిలో మెయిన్ ఏంది ఎక్స్‌పెన్స్ రేషియో చేంజ్ అయితేనే ఉంటది. ఓకే. అది ఎక్స్‌పెన్స్ రేషియో ఏముంటది? కంపెనీ కాస్ట్ ప్లస్ ఎంఎఫ్‌డి కమిషన్. మా కమిషన్ కూడా అందులోనే ఉంటది. Okay. ఇప్పుడు మీకు నెట్ అసెట్ వాల్యూ ఉంటది. ఆ వాల్యూ ఏంది? మీకు వచ్చే యూనిట్స్ ప్రైస్. ఆ నెట్ అసెట్ వాల్యూలో ఆల్రెడీ ఆ ఎక్స్‌పెన్స్ రేషియో కట్ అయి ఉంటది. ఓకే. సో, మీకు చూసిన వాల్యూ నెట్ ఉంటది. అండ్ ఇది మనం కస్టమర్ నుంచి, ఇన్వెస్టర్ నుంచి మనం కట్ చేస్తలేం. ఓకే. డైరెక్ట్ కంపెనీ వాళ్ళే మాకు ఇస్తున్నారు. సో, ఓకే. అది ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంది. కాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ ఫండ్ తీసుకుంటే ఒక ₹10,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ₹150 చార్జింగ్ ఫర్ ద హోల్ ఇయర్. దట్స్ ద ఎక్స్‌పెన్స్ రేషియో. ఓకే. ఓకే. సో, దట్స్ వెరీ మినిమల్. కానీ మీ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారు కదా సార్. సో, మీకు ఒక 12%, 18% ఆల్ఫా జనరేట్ చేయడానికి చిన్న పర్సెంటేజ్ వాళ్ళు ఒక ఫీస్ లాగా చార్జ్ చేస్తే అది కరెక్టే కదా సార్. సో, ఇప్పుడు ఎక్స్‌పెన్స్ రేషియో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత పర్సెంట్ ఉండొచ్చు? ఇప్పుడు చాలామంది కొంచెం చూస్తారు ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత పోతదేమో చూస్తారు. సో, యూజువల్లీ ఒక ఏఎంసీలో గాని, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్‌లీగా మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం? సార్ అది ఇప్పుడు నేను చెప్పినట్లు 1% టు 1.5%, 2% సెబీ మ్యాక్స్ క్యాప్ పెట్టింది. సో, ఆ క్యాప్ ప్రకారం ఎక్కడైనా వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టుకోవచ్చు. అగైన్ క్యాల్కులేషన్ పెట్టి వాళ్ళు ఒక క్యాల్కులేషన్ పెడతారు. చాలా ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, హైయర్ ఎక్స్‌పెన్స్ రేషియో ఫండ్ బాగాలేదు. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటే ఫండ్ బాగుంటది. ఆ ఎక్స్‌పెన్స్ రేషియో ఈస్ నాట్ ద ఫ్యాక్టర్ టు సెలెక్ట్ ఎ ఫండ్ సార్. ఓకే. అదొక కంపెనీ కాస్ట్ అది మీ నుంచి తీసుకుంటుంది. కానీ ఆ ఫండ్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్, ఆ కంపెనీ పెర్ఫార్మన్స్ అవి చూసుకొని మీరు ఫండ్ సెలెక్ట్ చేయాలా. ఎక్స్‌పెన్స్ రేషియో షుడ్ నాట్ మ్యాటర్ టు యూ. ఇట్స్ ఎ వెరీ మినిమల్ కాస్ట్. మినిమమ్ కాస్ట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ సార్.